ఈ మంత్‌లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని గ్యాడ్జెట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. ఈ హోల్డర్స్ చూడండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూసే ఉంటారు. ఎందుకంటే ఈ హోల్డర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి. దీంట్లోనే క్వాలిటీ అనేది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్ డిజైన్స్ కాకుండా కలర్స్ కూడా ఉంటాయి. క్వాలిటీ అనేది అయితే ఇది చూస్తే చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్స్ అయితే చూస్తున్నారు కదా. ఇది కిచెన్‌లో పెట్టుకోవచ్చు, బాత్రూమ్‌లో పెట్టుకోవచ్చు, టీవీ టేబుల్ దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు. నిజంగా ఇది యూజ్ చేయడం వల్ల మనకి స్పేస్ కూడా చాలా వరకు అయితే కలిసొస్తుంది. ఇక్కడ మనకు వుడ్ పైన కానీ లేదనుకోండి, వాల్స్‌కి టైల్స్ ఉన్నాయనుకోండి, టైల్స్ పైననే పెట్టొచ్చు. నార్మల్‌గా అయితే నార్మల్ వాల్స్‌కి పెట్టడానికి అయితే ఈ హోల్డర్స్ పనిచేయవు. అండ్ ఇంకా ట్రాన్స్పరెంట్‌గా ఉండడం వల్ల మంచి లుక్ ఇస్తుంది. కిచెన్ కార్నర్‌లో ఇలాంటి చిన్న స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏవైనా చిన్న కప్స్ కానీ, బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటిని ఇందులో నీట్‌గా సర్దుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా కానీ కింద ఒక ప్లేట్ అయితే ఉంది చూడండి, ఆ ప్లేట్‌లో ఎక్స్ట్రా వాటర్ అయితే పడిపోతుంది. అలా పడిపోవడం వల్ల మళ్ళీ ఆ వాటర్ తీసేసుకొని మళ్ళీ ఆ ప్లేట్ అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. చిన్నగా ఉండడం వల్ల మనకి మంచిగా యూజ్ అవుతుంది మనకి సింక్ దగ్గర పెట్టుకోవడానికి అయితే. అండ్ ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సైడ్కి ఒక బాక్స్ అయితే ఉంటుంది. నైఫ్స్, సీజర్స్ ఇట్లా మనం చిన్నవి ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవడానికి. సో చాలా డిఫరెంట్ అనిపించింది కదా. ఇంకా తలస్నానం చేసినప్పుడు నార్మల్గా టవల్తో తుడిచినప్పుడు ఆ హెయిర్కి వాటర్ అనేది అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా ఇలాంటి టవల్స్ అయితే దొరుకుతాయి. ఈ వీ షేప్లో ఉంటుంది. ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత హెయిర్ మొత్తం రౌండప్ చేసేసుకొని బ్యాక్ సైడ్ అయితే చిన్న క్లిప్ ఉంటుంది. క్లిప్ పెట్టేసి మిగతా పనులన్నీ చేసుకునే లోపు మన తల అనేది మంచిగా ఆరిపోతుంది. అండ్ ఇంకా కొంచెం కూడా వాటర్ అనేది అయితే ఉండదు. ఈ టవల్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా నీట్గా కూడా ఉంటుంది. హెయిర్ అనేది కూడా అస్సలు అతుక్కోదు. చూడండి ఎంత బాగుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ డిజైన్స్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వాటర్ చూడండి ఎన్ని వాటర్ని అబ్జర్వ్ చేసేసింది. ఇంకా టవల్ తీసిన తర్వాత హెయిర్ కూడా చూడండి అసలు తలస్నానం చేసినట్టు అనిపిస్తుందా? అస్సలు అనిపించట్లేదు కదా. అండ్ ఎక్కువ మంది ఇట్లా డ్రై చేసుకుంటూ ఉంటారు కదా, అలా డ్రై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇంకా బాత్రూంలో ఎక్కువగా చాలామంది టబ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. అలా టబ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ వాటర్ అనేది కింద ఉండిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా పెట్టుకోకుండా మనం వాల్కి పెట్టుకోవడం కోసం నేను కొన్ని స్టాండ్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ స్టాండ్ అనేది మనం ఇట్లా వాల్కి పెట్టేసుకోవాలి. వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ లాక్ సిస్టమ్ ఉంటుంది. వాల్కి పెట్టేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఇంకా చెప్పల్స్ కూడా దీనికి అయితే పెట్టేసుకోవచ్చు. కిచెన్ వాల్కి ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల 100% అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇందులో బ్లాక్, వైట్ అవి 2 కలర్స్ కూడా ట్రాన్స్పరెంట్లో ఉంటాయి చూడండి. మనకు సైడ్ నుండి లాక్ చేసుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర పెట్టుకొని లాక్ చేసేసుకున్నాం అనుకోండి, ఇందులో ఫేస్ వాష్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, పేస్ట్, బ్రషెస్ ఇలాంటివన్నీ కూడా వాష్ బేసిన్ దగ్గర స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి యూజ్ ఉంటుంది. అండ్ వాటర్ ఎక్స్ట్రా ఏదైనా పడిపోయినా కింద పడుతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇదే బాక్స్ మనం సేమ్ దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓపెన్ క్లోజ్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కూడా పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో పెట్టినప్పుడు ఇప్పుడు సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఇంకా మనకు జింజర్, గార్లిక్ ఇలాంటివి ఏవి ఉన్నా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది. బాత్రూంలో పెట్టేసామనుకోండి, బాత్రూంలో కూడా ఫేస్ వాష్ కానీ, లిక్విడ్స్ కానీ, షాంపూస్ కానీ, హ్యాండ్ వాష్ ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ట్రై చేయండి ఇలాంటివి. ఇంకా ఈ హోల్డర్ అయితే చూడండి, ఇది కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దీనికైతే మనం వాల్కి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, కింద పైన వచ్చి క్యాప్ మోడల్లో లాక్ సిస్టమ్ ఉంటుంది. రైట్ కంటే టైట్ అవుతుంది, లెఫ్ట్ కంటే లూజ్ అవుతుంది. ఇంకా 4 బాక్సెస్ అయితే దీనికైతే ఉన్నాయి చూడండి, క్యాప్తో ఉన్న బాక్సెస్. దానికి హ్యాండిల్ కూడా ఉంది పట్టుకోవడానికి. కిచెన్లో మనం ఇలా ఏదైనా స్పైసెస్ ఉన్నాయనుకోండి, వాటిని మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఈ స్టాండ్కి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా గాలి కూడా పోదు. చాలా స్ట్రాంగ్గా క్యాప్ ఉండడం వల్ల పురుగు అనేది పట్టదు. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. మీకు నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. తర్వాత ఇది మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా అనుకోండి, ఒక ఏదైనా స్టాండ్ మనం పెడితే దాన్ని మనం మేకులతో పెడతాం కాబట్టి అవి తీసినప్పుడు, స్క్రూస్ అవన్నీ తీసినప్పుడు వాల్ పాడైపోతూ ఉంటుంది. దీనికి అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ అయితే ఇది చూడండి, ఇది కూడా బాత్రూంలో కానీ మనకు
బాత్రూంలో కాకపోతే వాష్ బేసిన్ దగ్గర కానీ ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే 100% అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇంకా కింద హోల్స్ ఉండడం వల్ల వాటర్ పడ్డగానే వాటర్ అనేది అయితే కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా బాత్రూంలో టిష్యూ పేపర్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కిచెన్లో కూడా పెట్టుకుంటే కిచెన్కి సంబంధించినవి అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టాండ్స్ అయితే చూడండి, దీనికి కూడా వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్ అయితే లాక్ సిస్టమ్ స్టిక్కర్ ఉంటుంది. వాల్కి ఒక స్టిక్కర్, దీనికి ఒక స్టిక్కర్ ఉంటుంది. వెంటనే లాక్ చేసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్క స్టాండ్ వచ్చేసి 10 kgs వరకు అయితే వెయిట్ అయితే ఆపుతుంది. బాత్రూంలో స్లిప్పర్స్ వేసుకునే వాళ్ళైతే ఈ స్టాండ్ బాత్రూమ్ వాల్కి పెట్టేసుకొని నీట్గా చెప్పల్స్ అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ చూడండి, సింగిల్ ఉంటే ఇలా పెట్టుకోవచ్చు. ఒకవేళ 3 మెంబర్స్ అలా ఉన్నారనుకోండి, పక్కన ఉన్న హ్యాండిల్ ఉంది కదా, దాన్ని ఇట్లా పెద్దగా చేసేసినాం అనుకోండి, ఇంకా పెద్దగా అవుతుంది. 3 మెంబర్స్ చెప్పల్స్ అనేటివి ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. సైడ్కి క్లిప్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఇందులో పెట్టేసుకొని క్లియర్గా ఇందులో ఉంచేసుకోవడానికి అయితే వీలైతే ఉంటుంది. ఇలా చిన్న చిన్న టవల్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అయితే చూడండి, బాత్రూంలో మనం బట్టలు ఏవైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకా ఇదైతే బాగుంటుంది. ఇంకా స్నానం చేసుకునేటప్పుడు కూడా షవర్ వాటర్ అనేది అటు ఇటు పడకుండా ఉండడం కోసం ఇలాంటి కవర్ అయితే దొరుకుతుంది. రౌండ్గా ఉంటుంది. ఇలా మనం జిప్ చేసేసుకొని అందులో షవర్ బాత్ అయితే చేసుకోవచ్చు. బాత్రూమ్ కార్నర్కి కనుక ఇలాంటి స్టాండ్ పెట్టేసామనుకోండి, చాలా యూస్ అవుతుంది. బాత్రూంలో ఎక్కువగా చాలామంది ఇట్లా సెల్ఫ్లు పెట్టించుకోరు కదా, వాళ్ళ కోసం అయితే ఇలాంటి స్టాండ్ అయితే తీసుకోండి. ఈ స్టాండ్ తీసేసుకొని కార్నర్కి పెడితే ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది. సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ ఏవైనా కానీ. ఇంకా ఇట్లా టవల్స్ కూడా కింద సైడ్ నుంచి హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నచ్చితే మర్చిపోకుండా అయితే ప్రోడక్ట్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా స్మాల్ది ఇది కార్నర్కి పెట్టుకునే ఈ స్టాండ్ కూడా చాలా చాలా బాగుంది. చూడండి, కింద ఇలా పెట్టిన తర్వాత లిక్విడ్స్ కానీ ఇంకేవైనా పడిపోయినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే కార్నర్కి వీ షేప్లో ఉండే స్టాండ్స్ తీసుకొని ఇలా కార్నర్కి లాక్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు సోప్స్ కానీ లేదనుకోండి లిక్విడ్స్, హ్యాండ్ వాష్, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్ ఇలాంటివి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా బాత్రూంలో. సో అవన్నీ కూడా ఇందులో నీట్గా ఇలా మంచిగా సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా అంటే వాళ్ళకి వన్ టైం పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే గ్రిప్ పెట్టితే ఉంటుందో ఉండదో అన్న టెన్షన్ కూడా అవసరం అయితే లేదు. నిజంగా 1 టైం కాదు కదా, 100 టైమ్స్ మనం ఓపెన్ క్లోజ్ చేసుకున్నా కానీ ఈ స్టాండ్ అనేది అయితే పాడైపోదు. చిన్న చిన్నవి ఇలాంటి క్లిప్స్ అయితే సపరేట్గా అయితే వస్తాయి. మనం ఆ క్లిప్స్ ఎన్ని అయినా తీసుకోవచ్చు. మనకు కావాల్సినన్ని క్లిప్స్ తీసుకొని దీనికి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. వాటర్ ప్రూఫ్ ఉంది కాబట్టి లైఫ్ టైం అనేది ఎక్కువగానే వస్తుంది. ప్రైస్ కూడా మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, టేబుల్ ఫ్యాన్ ఉంటే ఇలా ఎప్పటికప్పుడు టేబుల్ ఫ్యాన్కి కవర్స్ వేస్తూ ఉండండి. ఈ కవర్ వేసినా కానీ మనకి గాలి అనేది వస్తుంది. ఎందుకంటే కవర్ అనేది మొత్తం నెట్టులాగా హోల్స్తో ఉంటుంది కాబట్టి పిల్లలు చేతులు పెట్టినా ఆ లోపలికి ఫింగర్స్ అనేటివి పోకుండా సేఫ్టీగా అయితే ఉంటాయి. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ పైన ఇలాంటి కవర్స్ వేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ పైన డస్ట్ అయితే ఉందనుకోండి, ఫ్రిడ్జ్ అనేది చాలా పాడైపోతుంటుంది తొందరగా. ఆ డస్ట్ ఉండకుండా ఉండడం కోసం అయితే ఇలాంటి కవర్ తీసుకొని వేసుకుంటే ట్రాన్స్పరెంట్ది అసలు డస్ట్ పడ్డ కవర్ పైన మనం ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గిన్నెలు తోమాలి అంటే మనం ఎక్కువగా స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం కదా లిక్విడ్తో. అయితే మీకు ఆ లిక్విడ్తో స్పాంజెస్తో గిన్నెలు తోమడం ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఇలాంటి ఒక చిన్న బాక్స్ అయితే దొరుకుతుంది. చూడండి, ఇందులో బ్రషెస్ అయితే ఉంటాయి, స్పాంజెస్వి 6 అండ్ హ్యాండిల్ ఉన్న ఒక చిన్న స్టిక్ కూడా ఉంటుంది. దీనికి బ్రష్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సైడ్ బాక్స్లో అయితే లిక్విడ్ అయితే పోయాలి. పోసిన తర్వాత బాక్స్ క్యాప్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే లిక్విడ్ అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, హ్యాండిల్ ఉన్న బ్రష్కి అయితే లిక్విడ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చేయితో కాకుండా ఈ చిన్న బ్రష్తో కనుక మనం ఇలా క్లీన్ చేసామనుకోండి, నిజంగా చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న కార్నర్లో కూడా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. 10 టైమ్స్ కానీ 100 టైమ్స్ కానీ ఈ పీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది. అండ్ ఇంకా యూజ్ చేసుకున్న తర్వాత వాటర్ పోవడానికి ఇక్కడ ఒక చిన్న బాక్స్ కూడా ఉంటుంది. చూడండి ఎలా యూజ్ చేయాలనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ అయితే చూడండి, నార్మల్గా సింగిల్ కాట్ బెడ్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇలాంటి
అంటే కొంచెం తిక్కువగా ఉన్న బెడ్షీట్ అయితే దొరుకుతుంది. ఇది మనము బెడ్ పైన వేసుకోవచ్చు, లేదా మనం కప్పుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ఇంకా సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రెయిన్ సీజన్కి సంబంధించినవి కూడా దొరుకుతాయి. కానీ ఈ కవర్ అయితే బెడ్ పైన వేసిన తర్వాత గ్రిప్ కోసం కింద ఎలాస్టిక్ కూడా ఉంటుంది. దీంట్లో అయితే మోర్ దెన్ కలర్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఈ ఫోల్డింగ్ బ్యాగ్ అయితే చూడండి 100% అయితే వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇది మనకి మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా ఈ బ్యాగ్స్ అనేటివి అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫోల్డ్ చేసినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, ఓపెన్ చేసినప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. మనం ఎక్కడైనా షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ తీసుకెళ్తే అయితే చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది. చూడండి, ఇంకా మనం ఎక్కువ బరువు మొయ్యాల్సిన అవసరం కూడా లేదు. ఇది చిన్నగా పెద్దగా 2 in 1గా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. బెడ్రూమ్లో ఎక్కువగా బెడ్షీట్స్ ఉన్నాయనుకోండి, బెడ్షీట్స్ ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడో ఒక చోట పెట్టినప్పుడు కబోర్డ్లో పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి చిన్న బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. ఈ బ్యాగ్స్ చూడండి, బెడ్షీట్ పెట్టిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న గాలి మొత్తం పోయి ఇంకా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్నగా అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనం పెట్టినప్పుడు బెడ్షీట్లు చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఈ బ్యాగ్లో పెట్టుకుంటే చాలా చిన్న ప్లేస్లోనే మనము ఎక్కువ బెడ్షీట్స్ అనేటివి అయితే ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఉంటుంది. ఇందులో నీట్గా సర్దుకొని పెట్టుకుంటే మనకు సమ్మర్ సీజన్లో అయితే ఎక్కువగా యూజ్ చేయం కదా, వింటర్ సీజన్ అండ్ రెయిన్ సీజన్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. యూజ్ చేసుకున్నప్పుడు తీసుకొని మళ్ళీ యూజ్ లేనప్పుడు వాష్ చేసేసుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఓన్లీ మనకి బెడ్షీట్సే కాకుండా స్వెటర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, రెయిన్ కోట్, స్వెటర్స్ అన్నీ వాటిని కూడా ఇందులో ఇలా మంచిగా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూస్తే అసలు ఇందులో పట్టవు, ఎందుకు పెడుతుంది అని అనిపించింది. కానీ నిజంగా పెట్టిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తుంటే గాలి వెళ్ళిపోతున్న కొద్దీ ఇంకా షార్ట్ అంటే చిన్న బ్యాగ్లో ఎక్కువగా పెట్టడానికి అయితే వీలైతే అనిపించింది. ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టడం వల్ల ఫోల్డింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం తీసుకున్నప్పుడు కూడా పాడవకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. అందులో కొన్ని హార్తికర్పూరం బిళ్ళలు వేసామనుకోండి, మనం ఓపెన్ చేసినప్పుడు ఇంకా మంచి స్మెల్తో కూడా ఉంటాయి. దీంట్లోనే కొంచెం పెద్ద బ్యాగ్స్ అయితే చూడండి. ఈ బ్యాగ్లో అయితే మనకి ఎలాంటి సైడ్ హోల్స్ అయితే ఉండవు. నార్మల్గా వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అయితే ఉంటాయి. ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అన్ని ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతాయి. చూడండి ఎంత నీట్గా సర్దుకొని పెట్టుకోవచ్చు అంటే అంత నీట్గా అయితే సర్దుకొని పెట్టుకోవచ్చు. అండ్ టవల్స్ కానీ, ఇంకా స్వెటర్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ ఇలా చూస్తే ప్రతి ఒక్కటి కూడా క్లీనప్ చేసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది. ఇలా డస్ట్ కానీ, వాటర్ కానీ పడ్డదనుకోండి, జస్ట్ కర్చీప్తో మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బెడ్ పైన బెడ్షీట్ కదలకుండా ఉండాలి అంటే ఇది కాదు టిప్స్ ఇలా యూజ్ చేసుకోవద్దు. సో దీనికోసం అయితే ఒక మంచి పరుపు అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు, నేలపైన వేసిన తర్వాత కూడా అది మనం ఇట్లా లాగానే బెడ్షీట్ అంతా మొత్తం వచ్చేసింది. చూడండి, ఒక దగ్గరికి కుప్పలాగా వచ్చింది కదా. సో ఇప్పుడైతే ఇలాంటి మనకు గ్రిప్ ఉన్న ఒక పేపర్ లాంటి షీట్ దొరుకుతుంది. ఆ షీట్ ఇట్లా నేలపైన వేసి బెడ్షీట్ వేసిన తర్వాత చూడండి, సేమ్ ప్రాసెస్లో ఎటు లాగినా కానీ ఆ గ్రిప్ ఉండడం వల్ల ఆ బెడ్షీట్ అనేది కదలలేదు. బెడ్ పైన కూడా సేమ్ మనం ఈక్వల్ సైజ్ కట్ చేసుకొని బెడ్ పైన వేసామనుకోండి ఆ షీట్ని, ఇలా బెడ్షీట్ వేసినప్పుడు మనం ఎంత అటు ఇటు కదిలినా కానీ ఆ బెడ్షీట్ అనేది అయితే పాడవకుండా అయితే ఉంటుంది. సో కదలకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మనం మంచం కానీ, బీరువా కానీ, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా జరపాలి అనుకుంటే అంత ఈజీ అయితే కాదు. సో 4 సైడ్ నుండి ఇలాంటి స్టాండ్స్ పెట్టడం వల్ల బెడ్ అయినా ఫ్రిడ్జ్ అయినా వాషింగ్ మిషన్ అయినా ఏదైనా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా ఇలా రిమూవ్ చేసుకుంటూ మనం ఇంటిని అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకి అమెజాన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్లో అయితే ఉన్నాయి. మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ కూడా చూడండి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా రిమూవ్ చేయాలి అనేది మనకి క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా ఎక్కువగా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళైతే ఇట్లా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా డూప్లెక్స్ ఇంట్లో కూడా ఇలా డెకరేట్ చేయడానికి స్టిక్కర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ స్టిక్కర్లు అయితే చాలా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉంటాయి. మనకు నచ్చిన కలర్స్, డిజైన్స్ అయితే మనం ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్లో అయితే ఆఫర్ సేల్ రన్ అవుతుంది. మనకు 50 to 90% డిస్కౌంట్ ఆఫర్ సేల్ కూడా ఉంటుంది. అప్పుడు ఆఫర్ సేల్లో మనం పర్చేస్ చేసుకుంటే బెస్ట్. డోర్ గ్యాప్ ఉండడం వల్ల బయట నుండి బొద్దింకలు, పురుగులు, చిన్నవి వర్షాకాలం వస్తే ఇంకా తేళ్ళు అలాంటివి వస్తూ ఉంటాయి విలేజ్లో ఉంటే. అలా గ్యాప్ ఉండకుండా ఉండడం కోసం ఇలాంటి మ్యాట్ అయితే ఒకటైతే
దొరుకుతుంది. ఇది సైజుని మనకు డోర్ సైజుని బట్టి కట్ చేసుకుంటే లోపల నుంచి బయట నుంచి అసలు ఏం రానే రాదు. గిన్నెలు తోమడానికి అయితే నార్మల్గా స్టీల్ బ్రష్ యూజ్ చేస్తే మనం కూడా గిన్నెలు తోమినప్పుడు చూడండి ఫుడ్ ఏమైనా ఉంటే ఈ బ్రష్లో అలాగే ఉండిపోతుంది. అది నెక్స్ట్ డే కనుక మనం స్మెల్ చూస్తే బ్యాడ్ స్మెల్ వస్తుంది, అందులో ఫంగస్ కూడా వస్తుంది. అలా కాకుండా ఉండడం కోసం ఇలాంటి రోలర్ షీట్ అయితే దొరుకుతుంది. దీంట్లో స్టీల్ ఉంటుంది. స్టీల్ ఉండడం వల్ల మనం గిన్నెలు తోమినప్పుడు అయితే చాలా స్మూత్గా తెల్లగా అవుతాయి కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ కూడా అవసరం లేదు. చూడండి వాటర్లో ఇప్పుడు ఇక్కడ ఈ గిన్నె అయితే ఎన్ని డేస్ నుంచి అయితే పాలు పడి పడి అక్కడ మాడిపోయి ఉంది. ఎంత క్లీన్ చేసినా కానీ అది క్లీనే అవ్వట్లేదు. బట్ కానీ ఈ స్క్రబ్బర్తో కనుక జస్ట్ గట్టిగా ఇట్లా మనం అటు ఇటు రబ్ చేసామనుకోండి మొత్తం పోతుంది. చూడండి మనకు కొత్త దానిలాగా అయితే అనిపిస్తుంది కదా. ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది, ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత అక్కడ మనం తీసుకున్న ఆ రోలర్ నుండి ఆ పేపర్ తీసుకున్నాం కదా, సో అది పడేయాల్సిన అవసరం అయితే లేదు. 100 టైమ్స్ అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. చూడండి కొత్తది ఎలా ఉందో అలా మంచిగా నీట్గా మెరుస్తుంది కదా. ఇంకా వాటర్ ఇలా పోయంగానే ఏదైనా డస్ట్ ఉందనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా ఫాస్ట్గా పోతుంది, వాటర్ అలాగే ఉండదు. అండ్ ఇలా ఈజీగా క్లీనింగ్ చేసుకొని దీన్ని మంచిగా క్లీన్ చేసిన తర్వాత మనం ఇలా హ్యాంగ్ చేసామనుకోండి వెంటనే వాటర్ పోతుంది, మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఒక రోలర్లో 120 పీసెస్ ఉంటాయి, 60 పీసెస్ ఉంటాయి. మీకు కావాల్సిన పీసెస్ తీసుకోవచ్చు. ఇంకా 25 పీసెస్ది కూడా ఉంటుంది. అంటే మనకి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ప్రతి ఒక్క ఆన్లైన్లో దొరుకుతుందని మీకైతే నేను చెప్పాను కదా. ఇంకా మస్కిటో డోర్స్కి ఇలాంటి డోర్ నెట్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా మస్కిటోస్ వస్తూ ఉంటాయి, చలికాలంలో కూడా వస్తాయి. సమ్మర్ సీజన్లో తప్ప మిగతా సీజన్లో 2 సీజన్లో మస్కిటోస్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి మస్కిటోస్ రాకుండా ఉండడం కోసం డోర్కి ఇలాంటి మస్కిటో సేఫ్టీ నెట్ డోర్ వేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఇప్పుడైతే రీసెంట్గా ఇలాంటి కలర్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బాత్రూమ్ వాల్కి ఇలాంటి స్టాండ్ పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి అంటే గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు, మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, స్క్రూస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ జస్ట్ ఇట్లా వాల్కి పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ టవల్స్ కానీ చిన్న చిన్న క్లాత్స్ కానీ ఏవైనా ఉన్నాయి అనుకోండి వాష్ చేసినప్పుడు ఆరేసుకోవడానికి, ఇంకా మన డ్రెస్సెస్ పెట్టుకోవడానికి కూడా చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? నచ్చితే మరి మర్చిపోకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అయ్యో ఇడ్లీలు చేయాలంటే ఎంత టైం పడుతుందిరా? అమ్మా ఈ ఆటోమేటిక్ ఇడ్లీ మేకర్లో పిండి పోస్తే చాలు వేడివేడిగా మెత్తని ఇడ్లీలు వరుసగా బయటకొస్తాయి. అద్దిరిపోయిందే, ఇక ప్రతి ఉదయం పని సులభమే. అమ్మా ఆకలేస్తుంది. కుకీస్ చేయడానికి ఇక గంటల పని అవసరం లేదు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ కుకీస్ మేకింగ్ మెషిన్తో ఒక్క బటన్ నొక్కితే చాలు. టైం సేవ్, క్వాలిటీ బెస్ట్. అయ్యో కూరగాయలు కడగడానికి ఇంత ఈజీ మిషన్ ఉందా? అవునమ్మా, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వెజిటబుల్ క్లీనింగ్ మెషిన్తో కూరగాయలు నిమిషాల్లో శుభ్రం. టైం సేవ్, ఆరోగ్యం సేఫ్. అయ్యో బాబూ, ఇన్ని వెజ్ మంచూరియా బాల్స్ ఇంత వేగంగా ఎలా? అమ్మా ఇది ఫుల్లీ ఆటోమేటిక్, నిమిషాల్లో 100ల కొద్దీ పర్ఫెక్ట్ బాల్స్ రెడీ. టైం సేవ్, బిజినెస్ గ్రో. అయ్యో మోమోస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇక టెన్షన్ లేదమ్మా, ఈ ఫుల్ ఆటోమేటిక్ మోమోస్ మేకింగ్ మిషన్ నిమిషాల్లో 100ల మోమోస్ తయారు చేస్తుంది. ఇక చీరలు ఉతకడం, ఆరేయడం, మడత పెట్టడం అంతా ఒక్క మెషిన్తోనే. టైం సేవ్, శ్రమ తగ్గుతుంది. స్మార్ట్ టెక్నాలజీతో ఇంటి పనులు ఇప్పుడు మరింత ఈజీ.